అయితే ఒకటే క్వశ్చన్, పైరసీ ఒక పెద్ద నేరం, అది అసలు దాని గురించి డిబేటే లేదు వర్మ గారు. కానీ ఈ లక్షల కోట్ల మంది ఇన్ని ఏళ్లుగా ఈ చూస్తున్న సినిమాలు వాళ్ళందరూ తెలిసే చూస్తుంటారు కదా. నేరుగా మనకి డిస్ట్రిబ్యూటర్ మన ఇంటికి పాపం మనం పైరేటెడ్ వర్షన్ చూస్తాం మన ఫ్యామిలీ సమేతంగా అని చెప్పి పండక్కి గిఫ్ట్ పంపించారు అనుకోరు కదా. అవును, ఇది తప్పు చేస్తున్నాం అని తెలిసే అంత ఇంకితం ఉంది కదా. అవును. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎవరందరినీ? ఈ పైరేటెడ్ వర్షన్స్ చూసిన వాళ్ళందరినీ, పైరసీ సినిమాలని చూసే వాళ్ళని ఏం చేయాలి? అది పైరసీ సినిమాల గురించి ఇలా ప్రోత్సహిస్తూ నేను అదే అంటున్నాను, అది లాలో లేదు కదా. లాలో దానికి ఇప్పుడు కాదు, ఇప్పుడు దొంగ సామాను కొనకూడదు అని ఉంది అనుకోండి, ఎవరో దొంగలిచ్చారు, నేను దొంగలిచ్చలా, ఆ దొంగలిచ్చిన సామాన్ని నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చినప్పుడు అది దొంగతనం చేసి ఇచ్చాడా లేదా అనేది నాకు ఒక పాయింట్, నాకు తెలుసా లేదా అనేది ఒక పాయింట్, ఇప్పుడు తెలిసే పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దొంగ సామాను కొన్నందుకు దానికి ఒక సెక్షన్ ఉందా లేదా, పైరసీ ఆస్పెక్ట్లో దట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు మీకు డ్రగ్స్లో కూడా యూజర్కి పనిష్మెంట్ ఉండదు, వాడు దాన్ని మళ్ళీ అమ్మటము ఇలాంటి చేస్తేనే ఉంటుంది. సో దే ఆర్ కన్సిడర్డ్ పర్సన్, ద కన్జ్యూమర్ విల్ ఆల్వేస్ బి సేఫ్ ఇన్ ద కాంటెక్స్ట్. కాకపోతే కన్జ్యూమర్ డిమాండ్ బట్టే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ, హీరోస్ అందరూ కూడా పైరసీని ప్రోత్సహించకండి, సినిమా ఇండస్ట్రీని బతికించండి అంటారు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే పైరసీ అనేది లేకపోతే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి, ఎక్కువ వస్తే రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కానీ ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ అయితే ఆ హీరో ఫ్యాన్ సంబంధించిన సినిమాని నేను తక్కువ కాస్ట్లో చూడాలి అనుకుంటాను, కానీ నా డబ్బులు ఇచ్చేసి అక్కడికి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలని ఎవడు అనుకోడు. అది మనిషి స్వార్థం, నేచర్లో ఉండే ఇది. అది ఎంత ఫ్యాన్ అయినా సరే. అంటే ఇప్పుడు ఆడికి ఫ్యాన్ క్వశ్చన్ కూడా కాదు, సినిమా చూడటం అనేది మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారని మీకు ఎంజాయ్మెంట్ కోసమే కదా తీసుకునేది. నా డబ్బులు నేను పోగొట్టుకుని హీరోకి ఇంకా డబ్బులు రావాలని ఎందుకు అనుకుంటాడు ఎవడైనా? సో ఫండమెంటలీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్, ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి. అప్పుడు వాడికి పైరసీ సినిమా చూస్తే నాకు శిక్ష లేదు, నాకేమీ పనిష్మెంట్ రాదు అని తెలిసినప్పుడు వాడు చేస్తాడు. అప్పుడు అంత మార్కెట్ ఉంది తెలిసినప్పుడు ఎవరో కూడా ఐబొమ్మ రవియో ఇంకోళ్ళు వాడు ఆ రిస్క్ తీసుకుంటారు గ్యారంటీ. అది నెక్స్ట్ అడగబోతుంది అదే. ఇప్పుడు ఏదైతే రూట్ ఆఫ్ ద ప్రాబ్లం ఉందో ఎందుకు చూస్తున్నారు ఇలాగ పైరేటెడ్ వర్షన్స్ అని తెలిసి కూడా? ఒకటి శిక్ష ఇంప్లికేషన్స్ లేవు కాబట్టి పైరేటెడ్ వర్షన్స్ చూసే వాళ్ళకి, రెండు మీరు అన్నట్టు ఫ్రీగా వస్తుంది కాబట్టి చూస్తున్నారు. మూడోది అఫ్ కోర్స్ మనం ఒప్పుకోకపోయినా థియేటర్కి వెళ్తే అఫోర్డబిలిటీ లేని వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తారు, లేదు టైమో ఏదో లేని వాళ్ళు. మరి వాళ్ళ ఆ కోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే పైరసీ సమస్య ఆగిపోతుందా ఇస్ అ క్వశ్చన్. పైరసీ సమస్య ఆగిపోకపోవచ్చు, కానీ అది కూడా చేయకపోతే అసలు మొత్తం వదిలేసినట్టే కదా. డెఫినెట్ గా చేయాలి. దాని మొలాన ఆగుతుందా, ఎంత అవుతుంది, మళ్ళీ అసలు అతను యాక్చువల్గా అతన్ని కన్విక్ట్ చేయగలుగుతారా లేదా కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఇప్పుడున్న రూల్స్ దాంట్లో అతనికి ఉన్న అట్లీస్ట్ నాట్ టు మై నాలెడ్జ్. ఎందుకంటే దట్ ఈస్ అబౌట్ 7 years బిలో కేస్ అది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అది ప్రూవ్ అవటానికి ఇప్పుడు మన దేశం ఎలా ఉందంటే నిటారీ కిల్లింగ్, ఒక 40-50 మందిని చంపేసిన వాళ్ళ కేసు ఢిల్లీలో 18 సంవత్సరాలు ట్రయల్ జరిగి ఫైనల్గా ఎక్విట్ చేశారు, ఎవిడెన్స్ లేదు. ఇది అంత భయంకరమైన ఇది, అంటే కొట్టొచ్చినట్టు ఆనవాళ్ళకి. అలాంటిది ఇప్పుడు ఎవరు ఎక్కడ సర్వర్లో పెట్టారు ఇది ఏంటి అన్ని ఊరికని ఇనీషియల్గా మీకు మీడియా పబ్లిసిటీలో వచ్చేస్తుంది, కానీ ఆ కాంట్రాక్ట్స్ ఇతన్ని ఏమైనా చేయగలుగుతారా లేదా అని కూడా నాకు ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్. రైట్. ఇంకోటి ఏంటి, ఇతను ఇక్కడికి వచ్చాడు, రాకపోతే పర్టికులరా ఇంకెప్పటికి, అది కూడా పాయింటే కదా. కరెక్ట్. ఇప్పుడు ఎవరన్నా క్రైమ్ చేస్తే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, ఇప్పుడు ఇందులో ఉన్న ఇప్పుడు టెక్నాలజీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి లాలో ఉన్న ప్రొవిజన్స్ చాలాసార్లు ఇన్ఎడిక్వేట్ అయిపోతాయి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు. అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ఐ థింక్ ఇట్స్ పవన్ కళ్యాణ్, ఆడు ఎవడో ఎడిటింగ్ కూడా గర్ల్ ఫ్రెండ్ చూపించడానికి ఆడు తీసాడు, అది చూపించాడు, అది అక్కడ లీక్ అయింది. ఇప్పుడు దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్ టు యాక్చువల్లీ సీ. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చి బంగారం దొంగిలించాను, నేను తీసుకెళ్ళిపోయా, దట్ ఈస్ థెఫ్ట్. నేను మీ ఇంటికి వచ్చి బంగారం తీసుకుని రోడ్డు మీద పెట్టాను అనుకోండి, రోడ్డు మీద వేరే వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళు దొంగిలించారు, వాళ్ళకి రోడ్డు మీద దొరికింది. సో అప్పుడు అది నా ఇంటెంట్ ఏ సెక్షన్ కింద వస్తుంది? అంతే కదా. అప్పుడు ఏంటి, దాంట్లో ఒక ఇది ఉంది, మెలీషియస్ మిస్చీఫ్ అని ఉంది ఒక సెక్షన్. అంటే దాన్ని చాలా అచ్చ తెలుగులో చెప్పాలంటే చిలిపి. ఇప్పుడు చిలిపి పనికి ఎంత శిక్ష వేస్తారు మీరు? అంతే కదా.
సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అక్కడికి ఫోన్ చేసి బాంబ్ అని చెప్పాడు అనుకోండి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అది సీరియస్గా తీసుకోవాలి. అవునంతే, ఆడు గబగబా అన్ని చేసేసి తీసుకుని లేదు. అప్పుడు ఎవడైతే ఫోన్ చేయండి అరెస్ట్ చేస్తే వాడు పెట్టలేదు బాంబు, ఆడికి చంపే ఉద్దేశం కూడా లేదు, ఆడి చిలిపి పని అది బేసిక్గా. సో ఈ టెక్నాలజీ తోటి ఇలాంటి అన్నీ ఓపెన్ అవుతాయి. యూ డోంట్ నో వేర్ టు డూ వాట్ అండ్ దిస్ అండ్ దట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇంతమంది చేతిలో ఉన్నప్పుడు, రీసెంట్లీ ఐ హర్డ్ ఎ కేస్, ఎవడో మెయిన్ వాడిని పెట్టుకుంటే ఆ మెయిన్ వాడి వాజ్ కంట్రోలింగ్ 30-40 పీపుల్. అవును, మెయిన్ వాడిని పట్టుకుంటే ఈ 30-40 ఇండిపెండెంట్ అయిపోయారట. వాళ్ళు ఇండిపెండెంట్గా అదే చేస్తున్నారు పని. అంటే ఒకరిని తీసేసి వాడి కంట్రోల్ పోయేటప్పటికి మీరు 30-40 క్రియేట్ చేశారు దాంట్లో. అంతే కదా. థర్డ్ థింగ్ ఏంటంటే ఎంత సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వీడియో లైబ్రరీ నడిపాను సినిమా డైరెక్టర్ అవుతున్నాను. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేసేవారు? వీడియో పైరసీ. అదే వీడియో పైరసీ కోసం. పైరసీ కాబట్టి మీకు పైరసీ ఆఫ్ కోర్స్ అని నా దగ్గర ఒక 500 క్యాసెట్స్ సీజ్ చేశారు. వీళ్ళు సెంట్రల్ ఫోర్స్ అంటే సిటీకి అక్కడ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అప్పగిచ్చారు నన్ను, ఇంకొక 5-6. అక్కడ ఇన్స్పెక్టరు ఏదో మీరు పట్టుకూడి కోసం 2-3 వేలు కోసం సంపాదించండి ట్రై చేస్తే ఈ ప్రొడ్యూసర్ నాకు కోర్టులో ఉండే బ్లాక్ మనీ అంతా సంపాదిస్తారు, వాళ్ళకి మిమ్మల్ని చూసి ఏడుపు. ఇన్స్పెక్టర్ అన్నాడు ఇది మీతోట. ఇప్పుడు టెక్నికలీ వాట్ వి డిడ్ ఇస్ ఎ క్రైమ్. అవును, కానీ అతని హ్యూమన్ బీయింగ్గా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి నా మీద ఎక్కువ సింపతి ఉంది. నేను నా పక్కన అక్కడి నుంచే రాబిన్ హుడ్ ఇష్యూ వస్తుంది. అది కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు ఉన్నోడికి కొంత డబ్బులు పోతే ఏంటంట అనే ఒక ఫండమెంటల్ ఇష్యూ ఉంటుంది. అంతే, మీకు 10 కోట్లు వచ్చి రావాల్సింది 8 వచ్చింది అనుకోను, 8 వచ్చాయి కదా తృప్తిపడి అంటారు. అది కోట్లే కదా. కానీ అప్పుడు మీరు 1000 రూపాయలు సంపాదించేవాడికి కోట్లు అనే ఫిగర్ అంటే దిమ్మ తిరిగిపోతుంది అసలు. సో దట్ జెలసీ ఆస్పెక్ట్ అండ్ అన్అండర్స్టాండబుల్ ప్యాటర్న్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ వెల్త్ నుంచి ఈ సపోర్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఐబొమ్మని వాడుకుని ఆ అడ్వర్టైజ్మెంటా లేకపోతే కరస్పాండింగ్ వేరే బెట్టింగ్ యాప్ ఇలాంటివి సంపాదిస్తే ఆ డీటెయిల్స్ నాకు అర్థం కదా. నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, నాకు కావాల్సింది నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకోకుండా. అవును, అది వాడు చూస్తాడు. కానీ వాడు ఇంకా ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థమవుతుంది? 100%. అండ్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రేక్షకులందరూ ఆదరించబట్టే ఇతను అక్కడ ఇంప్లికేషన్ లేదు కాబట్టే ఇతను ప్రొసీడ్ అయిపోయి ఎన్ని సినిమాలు చేయగలిగాడు. సో ఇప్పుడు ఆ ప్రేక్షకులందరికీ ఏ విధమైన అకౌంటబిలిటీ లేకుండా ఇతన్ని పట్టుకోవడం వల్ల రేపు ఇంకొక రవి తయారవ్వడని ఏం గ్యారంటీ? ఉన్నారు, తయారవ్వాల్సిన అవసరం లేదు, రెడీగా ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ ఈజీ థింగ్ టు డూ. పైరసీ అనేది మీకు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇలాంటి ఆపటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు ఉంది అనుకోండి, మార్ఫింగ్ ఏదో చేశాను అని పెట్టారు, ఫోటోగ్రఫీ ఇలా చేశాను. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో చూస్తే ఏ వీడియోస్ మార్ఫింగ్ తప్ప వేరే లేవు అసలు వీడియో. అంతే. అవును, మీరు ఎవరిని పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు, ఎవరి మీద కేసు పెడతారు. దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. అవును. సో పైరసీ అనేది 30 years నుంచి ఉంది. విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీడియో క్యాసెట్, VHS వీడియో క్యాసెట్ టైం నుంచి ఉంది పైరసీ. అది ఇంకా పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికి కొంచెం నాయిస్ వస్తుంది. కానీ ఆ టెక్నాలజీ ఇంకో పాయింట్, ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నది హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ రాకపోతే ఎప్పుడు పట్టుకునేవనే కదా అర్థం. అంతే, అదే కరెక్ట్. అలాంటప్పుడు ఇది నేర్చుకుని చేసేవాడు ఎవరు రాదు, మళ్ళీ అది లెసన్ నేర్పుతుంది ఇప్పుడు చేసింది. అంతే, ఈసారి ఇండియా రాకుండా చూసుకుంటారు. అంతే, ఎందుకంటే ఇది ఐబొమ్మ 1 అని ఇంకోటి ఏదో స్టార్ట్ అయిపోయిందట. ఇప్పుడు మీకు పెద్ద టెర్రరిస్టులు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటుంది, ఇంకొక కంట్రీలో ఉన్నాడు సిటిజన్షిప్, అక్కడ చేసాడు అది. ఇక మీకు జ్యూరిస్డిక్షన్ రావడానికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పెద్ద దావుద్ ఇబ్రాహింలు ఇలాంటి క్రిమినల్స్ కూడా మీకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు కాబట్టి అంత సివియర్ క్రైమ్స్ చేసిన కూడా మనం తీసుకోలేం ఇంకో కంట్రీ నుంచి. దీన్ని ఆయన తీసుకొస్తాం? అఫ్కోర్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. అండ్ ఇట్ డెఫినెట్లీ యాజ్ అ సబ్స్టాన్షియల్, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలకి చాలా నష్టం వస్తుంది దీనివల్ల. బికాజ్ యాంటిసిపేషన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి మిడ్ రేంజ్ లో సినిమాలు ఎవరు కేర్ చేయకపోవచ్చు అంత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.